సో హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే ముచ్చట మనము షోరూమ్కి అయితే వెళ్ళాము. స్మోక్ వస్తుంది అయితే మనం చెప్పాం కదా మన కారు. సో షోరూమ్కి వెళ్ళినా కూడా ఓకే క్లియర్ అయిపోయినా మనకు వీడియో పెట్టారు కానివ్వండి. అది మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. నేను నైట్ వాళ్ళ దగ్గర కూడా చెక్ చేపిస్తే కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చేసింది. సో మనకి ఏంటంటే ప్రాబ్లం క్లియర్ కావడానికి సొల్యూషన్ దొరకట్లేదు. అసలు స్మోక్ ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియట్లేదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఫ్యూయల్ కరెక్ట్ చేపివ్వట్లేదు అంటే. పెట్రోల్ బంకులలో ఇప్పుడు గ్రీన్ పెట్రోల్ అనేది, గ్రీన్ డీజిల్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? కొన్ని బంకులలోనే దొరుకుతుంది. సో మనం ఎక్కడికన్నా దూరం వెళ్తాము, హైవేలలో బంక్స్ బాగానే ఉంటాయి. సో వాటిలలో కూడా మనకు గ్రీన్ డీజిల్ కొట్టేయాలి, గ్రీన్ పెట్రోల్ కొట్టేయాలంటే అది కరెక్ట్ కాదు కదా. సో బండి అనేది ప్రాబ్లం ఎందుకు వస్తుందనే క్రియేట్ కావాలి. ఇప్పుడు ఒక బండికి ప్రాబ్లం వచ్చిందంటే అది సాల్వ్ చేయాలి. సో వీళ్ళు ఏమంటున్నారంటే గ్రీన్ డీజిల్ కొట్టేయాలి, పవర్ డీజిల్ కొట్టేయాలి, పవర్ పెట్రోల్ కొట్టేయాలని చెప్తున్నారు. సో అన్ని వెహికల్స్లో కూడా ఇదే ప్రాబ్లం రావాలి. సో వెహికల్ అనేది అన్ని వెహికల్ ఫ్యూయల్ అనేది తట్టుకోవాలి. అన్ని ఏరియాలలో ఫ్యూయల్ అనేది తట్టుకోవడానికి ఉంటుంది, అది వెహికల్ అంటారు. సో ఈ వెహికల్ అనేది మనకి ఇట్లా ప్రాబ్లం వస్తుంది, దాని సాల్వ్ ఏంటిదంటే చెప్పట్లేదు. సో మీరు ఫ్యూయల్ కరెక్ట్ చేపివ్వలేదు, ఫ్యూయల్లో వాటర్ వచ్చింది, అదని ఇదని చెప్తున్నారు. సో స్మోక్ అనేది వస్తూనే ఉంది మనకు. స్మోక్ చూడండి, స్మోక్ అనేది మనకు స్మెల్ వస్తుంది, స్మోక్ వస్తూనే ఉంది. స్మోక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పటికీ మనది లాంగ్ ట్రిప్ అనేది జరిగింది. లాంగ్ ట్రిప్ దగ్గర 3000 నుంచి 4000 కిలోమీటర్స్ అనేది డ్రైవ్ చేశాము. ఎక్కడ కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినా మేము 3000 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు హెవీ స్పీడ్తోనే వెళ్ళాము. అయితే వెహికల్ ఉండాలి లేదంటే లేదు అన్నట్టు వెహికల్ డ్రైవ్ చేశాము. అయినా కానివ్వండి, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. ఈసారి ఇంత ప్రాబ్లం జరిగింది. చాలా ఇబ్బంది అయింది ఈ స్మోక్ వల్ల. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వైట్ స్మోక్ అనేది ఇంజన్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంజన్ పోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, లైట్గా స్మోక్ అనేది రావడం జరుగుతూ ఉంది. కొద్దిగా ఎక్సలేటర్ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ హెవీగా వస్తూనే ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది అనేది మనకు ఏ షోరూమ్ వాళ్ళు కూడా మనకు చెప్పడం లేదు. అంటే అన్ని కియాలలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందా ఏందన్నది మనకు తెలియట్లేదు. సో మీకు ఎవరికన్నా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఎవరైనా నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకనంటే దీనికి ప్రాబ్లం అన్నది మనకు సాల్వ్ కావాలి. ఎందుకనంటే 15 లక్షలు పెట్టుకొని మనం వెహికల్ తీసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే షోరూమ్ వాళ్ళకి క్లియర్ చేయకపోతే మనకి ఇబ్బందే కదా. అసలు వెహికల్ 5 స్టార్ రేటింగ్ అనుకున్నాను కానివ్వండి, ఇంత వరస్ట్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు.